చిత్తూరు జిల్లాలో అంతగా చిత్తూరు జిల్లాలో లాగున్నారు వాళ్ళు సీట్లు ఎక్కడ వేస్తారు ఏంటి. ఈ యొక్క సాయంత్రం సమయంలో మనము ఇక్కడ నుంచి బైబిల్ స్టడీ చేసేటప్పుడు మనం ఒక ప్రత్యేకంగా ఒకటి ప్రారంభం చేసి దాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రభు ఇచ్చిన ఉపమానాలు మత్తయి సువార్తలో ప్రభు 13వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు పరలోక రాజ్యం గురించిన వర్తమానం ఆయన ప్రకటించారు. ఆ ఉపమానాలు ప్రభు చెప్పిన మీద మనం ముగిద్దాం. ఈరోజు ప్రారంభంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ గృహ కూడికల్లోనే మనం దాన్ని ముగిద్దాం. 13వ అధ్యాయానికి రండి. మనము 13వ అధ్యాయంలో మనమందరం కూడా దీన్ని మెసేజ్ ఇలా కాకుండా మనం మెడిటేట్ చేసుకుని ధ్యానం చేద్దాం. ఒక 9వ వచనం వరకు ఉన్నది నేను చదువుతాను. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చున్నాను. బహుజన సమూహములు తన ఇద్దరు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుంది. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మిరిగివేసను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించి చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. కృపగల తండ్రి, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. మీ మాటలు మేము చదువుకున్నాం. నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు, ఎన్నికలేని మనుషుని స్వరం మాకు ఎప్పటికీ ప్రయోజనం రాదు. నాయన, మీరు మాట్లాడతారని మేము మీ వైపు ఆశగా చూస్తున్నాం. సహాయం చేయండి. మీరు మాట్లాడుతుండగా మీ నోటి వైపు ఆశతో చూసే మనస్సు మాకు దాచి, తద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలు క్షేమము కలిగించును. మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సాయంత్రం సమయంలో మనము యేసు ప్రభువారు 13వ అధ్యాయంలో ప్రస్తావించిన పరలోక రాజ్యపు ఉపమానాలను గురించి మనం చూస్తాం. మొదటి ఉపమానము విత్తువాని ఉపమానముగా మనం చూడవచ్చు. 23వ వచనం వరకు దాని గురించి ప్రభువారు చెప్తూనే వచ్చారు. రెండవది గురుగులు గోధుమల ఉపమానం. 24 నుండి ఆయన ఆ యొక్క ఉపమానమును గురించి ప్రభువారు 30వ వచనం వరకు చెప్పడం జరిగింది. అది గురుగులు గోధుమలు గురించిన ఉపమానం. 31 నుండి 32 వరకు ఆయన కూర మొక్కలు కూర్చున్నటువంటి పరలోక రాజ్యంలో చాలా విత్తనములు వేశారు. కానీ కూర మొక్కల్లో పెద్దదైనటువంటి ఆవగింజను గురించిన ఉపమానం 3వ ఉపమానం. 4వ ఉపమానము పులిసిన పిండి గురించిన ఉపమానం. పులిసిన పిండిని గురించిన ఉపమానం. ఆ తర్వాత ఆయన గురుగులు గోధుమ గురించిన ఉపమానాన్ని గురించి ఆయన వివరించారు. శిష్యులకు అర్థం కాలేదు. పొలములో దాచబడిన ధనమును గురించిన ఉపమానం. ఆ తర్వాత మంచి ముత్యములను కొనగెదగుచున్న వర్తమానమును గురించిన ఉపమానం. ఆ వలలో పడిన చేపలను గురించిన ఉపమానం ప్రభువారు ప్రస్తావించారు. వీటన్నిటినీ ఆయన ప్రస్తావించి 51 అన్నాడు, వీటన్నిటిని మీరు గ్రహించుతున్నారా అన్నారు. అంటే అర్థం ఏమిటి? చాలామంది వింటారు కానీ గ్రహించరు అనేది అన్నారు. చాలామంది వింటారు కానీ గ్రహించరు అనేది అన్నారు. ప్రభువారు ఆ ప్రస్తావన శిలోయము కోనేటి దగ్గర కూర్చున్న వారి ప్రస్తావన కానీ, ఆ గోపురము పడి చనిపోయిన వారి ప్రస్తావన కానీ ప్రభువారి దగ్గర చాలా మంది తీసుకుని వస్తే ప్రభు అన్నాడు, మీరేమని తలంచుచున్నారు? చనిపోయిన వారు పాపము చేసి చనిపోయినారా? బ్రతికి ఉన్నవారు మంచి చేసి బ్రతికి ఉన్నారా? మీరు ఏమనుకుంటున్నారు అని ప్రభు అని. వాస్తవానికి వాళ్ళు మనసులో ఏమనుకుంటారు? వారు ఏదో తప్పు చేశారు కాబట్టి చనిపోయారు అనుకుంటున్నారు. అలా కాదు. మరొక సందర్భం, దేవుడు ఆ గుడ్డి వారిని బాగు చేసిన సందర్భంలో అడిగిన ప్రశ్న, వీడు
పాపము చేసిన వీరి తల్లిదండ్రులు పాపము చేసిన అని అడగడం జరిగింది. కాదు, దేవుని మహిమ కొరకే విడిలాగా సృష్టించబడింది. కాబట్టి ప్రభువు మన యొక్క ఆత్మీయ క్షేమం కొరకు ఈ విషయాలు రాసి ఉంచారు. ఈ విషయాలని చక్కగా ఆలోచన చేస్తే సంఘ ప్రారంభం నుండి ఈ లోకంలో దేవుని యొక్క మహిమ నింపబడేటట్టుగా ఈ పరలోక రాజ్య ఉపమానాలు ఉన్నాయి. మొదటి ఉపమానము ప్రారంభ దినాలను సూచిస్తూ ఉంటే, రెండవ ఉపమానము సంఘం యొక్క మిశ్రితాన్ని గురించి చెప్తా ఉంటే, మూడవ ఉపమానము పెరిగిన ఆమగింజ చెట్టు చాలా విస్తారంగా ఉంది కానీ పక్షులు వచ్చి చేరున్నారు. సంఘంలో చాలామంది చేరేవారు కనబడుతూ ఉంటే అలాగున్న ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం అది. ఈవేళ మనం మొదటి మాటను మనం చూస్తున్నాం, మొదటి ఉపమానాన్ని. అది ఏమిటంటే, ప్రభువారు ఆ సముద్ర తీరమున కూర్చున్నాడు, జన సమూహములన్నీ కూడా ఆయన యొద్దకు వచ్చారు. ఆయన దోణి ఎక్కి కూర్చుండను, జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన చాలా ఉపమానాలు చెప్పారు. గమనించండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రసంగికులు చాలా మీకు ఏమనుకుంటారంటే, ఎక్కువ జనం ఎప్పుడు వస్తే అప్పుడు ఈయనకు ఓపిక వస్తుంది పైకి వేసి చెప్పడానికి. ఒకటిద్దరు ఉంటే చెప్పడానికి ఆయనకు రాదనమాట. కానీ యేసు ప్రభువారు అసలు కూర్చుంటేనే జనాలు తండోపతండాలుగా జన సమూహములు వచ్చి కూర్చున్నారు. కానీ ఆయన మాటలు అటువంటి, మనం ఆయన మాటలు వింటూ ఉంటే ప్రభువారు చాలా సంగతులు చెప్పాడండి. రైతుడు మనం వినడానికి మనస్సు ఉంటే దేవుడు ఏం చెప్తాడట? ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంగతులు చెప్పాడు. మనకు అవసరమైన సంగతులే చెప్తాడు. కానీ ఈ విత్తువారి ఉపమానంలో పరలోక రాజ్యం గురించినటువంటి వర్తమానాన్ని గురించి చెప్పాడు. పరలోక రాజ్యం అంటే మనం ఏమనుకుంటామంటే పైన ఉన్నదనుకుంటాం. ప్రభు అన్నాడు, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. మీ మధ్యనే ఉన్నదంటే మన మధ్య ఉన్నది ఏమిటి? సరే, పరలోకంలో ఎవరుంటారు? సరే, మనకు అర్థం అవడానికి అనుకుందాం. పరలోకంలో ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు. తర్వాత మనమందరం అక్కడికి వెళ్ళినాక ఇంకెవరు ఉంటారు పరలోకంలో? సరే, ఇప్పుడు ఎవరు ఉంటారు పరలోకంలో? యేసయ్య ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, ఇంకా 24 పెద్దలు, 4 జీవులు, శరాపులు, కెరూబులు అందరూ ఉన్నారు కదా, ఉన్నారుగా. రేపు మనం వెళ్తాం అక్కడికి, రైట్? మనం వెళ్తాం. ఇప్పుడు 2-3 ఎక్కడ కూడి ఉందో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఆయన ఉన్నాడు కదా ఇక్కడ. సరే, మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన ఉన్నాడు, రేపు ఆడున్నా కూడా ఉంటాడు. ఆయన ఆడుంటే అదే పరలోక రాజ్యం. అందుకే ప్రభు అన్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది అంటే. అంటే సంఘం ఎక్కడ ఉంటే అది పరలోక రాజ్యం. అంటే ఆయన పిల్లలు ఎక్కడుంటే అది పరలోక రాజ్యం. ఆయన పిల్లలు పాత నిబంధన భక్తుల, కొత్త నిబంధన భక్తుల మనం దాన్ని గట్టిగా పీక్కుండా ప్రభు ఎక్కడ ఉంటే అదే పరలోక రాజ్యం. కాబట్టి ఆయన సంఘముతో ఉన్నాడు కాబట్టి అది పరలోక. అయితే ఈ పరలోక రాజ్యమును కూర్చిన ప్రారంభాన్ని ప్రభు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరాడు. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది తిరగండి యేసు ప్రభు వారు చెప్తూనే ఉన్నాడు. ఈ విత్తువాడు గురించి నాకు అర్థం కాదు అని అనుకొని వారికి కూడా అర్థం కాలేదు, ఎవరికి? శిష్యులకు కూడా అర్థం కాలేదు. అర్థం కాక వారు అడిగారు, ప్రభువా ఈ ఉపమాన భావం ఏమిటి అని వారు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, వినటమట్టుకు మీరు విందురు కానీ 13వ అధ్యాయంలో 15వ వచనం చివరిలో చెప్పాడు కదా, వినుటమట్టుకు మీరు విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు, రాయబడి ఉంది కదా అని ప్రభువారు చెప్తూ, మీ కన్నులు చూచుచున్నవి కనుక ధన్యములని, మీ చెవులు వినుచున్నవి కనుక ధన్యములు. అది జాగ్రత్త వినండి. వేయబడిన విత్తనములు, ఎన్ని రకాల విత్తనాలు వేశాడు? ఒకే విత్తనం, 4 రకాల విత్తనాలు లేవు. ఎన్ని విత్తనాలు ఉన్నాయి? ఒకే విత్తనం. విత్తనం ఏ నేల మీద పడినా అదే విత్తనం కదా. అయితే మొదటి వేసిన విత్తనం ఎక్కడ పడింది? మీరు చెప్తే నాకు మాట వస్తుంది, లేకపోతే ఆ త్రోవ ప్రక్కన పడింది, బైబిల్లో చదువుతాం. తర్వాత రెండవ చాట ఎక్కడ పడింది? రాతి నేల మీద పడింది. 3వ విత్తనం ఎక్కడ పడింది? ముండ్ల పొదలో పడింది. 4వ విత్తనం ఎక్కడ పడింది? మంచి నేలను పడును. ఇప్పుడు మనం చదువుకున్నానండి 13వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నాడు? విత్తనం అంటే ఏంటి చెప్తున్నాడు? 18వ వచనం, విత్తువానికి వచ్చిన ఉపమాన భావం వినుడి. విందాం. ఎవడైనాను రాజ్యమును గుర్చిన వాక్యము విని, ఏ వాక్యం ఇది? దేవుని రాజ్యమును గుర్చిన వాక్యం.
దేవుని సువార్త విని విని తర్వాత విని గ్రహింపక ఉండకపోతే దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దేవుని వాక్యమును ఎత్తుకొని పోతాడు. త్రోవ ప్రక్కన విత్తనబడిన వాడు వీడే. 4 రకాల మనస్తత్వాల మనుషులు ఈ లోకంలో ఉంటారని యేసు ప్రభువారు విత్తనాన్ని గురించి భూమిని గురించి మాట్లాడారు. విత్తనం కాదు, భూమి కాదు. ఒక రకమైన కేటగిరీ ఎలాంటి వాడు అంటే దేవుని వాక్యం వినగానే బ్రహ్మాండం ఉంటుంది, కానీ అదేమవుతుంది? వెంటనే అప్పటికప్పుడు వింటం సంతోషపడటమే. కానీ ఏమవుతుంది అక్కడ చెప్తున్నాడు? వీడు త్రోవ ప్రక్కన పడిన విత్తనం వంటి వాడు, హృదయం వంటి వాడు. ఎటువంటి వాడంటే దేవుని వాక్యం గ్రహింపక ఉండగా వింటాడు కానీ ఏం చేయడు? గ్రహించడు, తెలుసుకోడు, అర్థం చేసుకోడు. కాబట్టి ఏమవుతుందంటే ఈ మనసులో పడిన దేవుని వాక్యం ఏమైపోతుంది? సాతానుడు, దుష్టుడు ఏం చేస్తాడు? ఎత్తుకొని కాబట్టి వాళ్ళు ఏమవుదు? దేవుని కార్యం జరగదు. నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. దేవుని వాక్యం విను కూడా మారని మనసు, దేవుని వాక్యం విను కూడా కార్యం జరగని మనసు. ఓకే, బైబిల్ యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నారు. ఒకడు కుడి ప్రక్కన ఉన్నాడు, ఒకడు ఎడం ప్రక్కన ఉన్నాడు. యేసు ప్రభు వారు ప్రతి మాట వింటున్నాడు. సిలువ మీద 7 మాటలు ప్రభు పలికారు కదా, ఆ పలికిన ప్రతి మాట విన్నాడు కుడి ప్రక్కన ఉన్నవాడు. ఎడం ప్రక్కన ఉన్నవాడు కూడా విన్నాడు. కానీ కుడి ప్రక్కన వానికి ఒక మనసు కలిగింది. మనమైతే ఈ శిక్ష అనుభవించడానికి అర్హులం, కానీ ఈయన ఏ పాపము ఎరుగడు, మనము దేవునికి భయపడవద్దా అని ఎడం వైపు ఉన్నవాడితో అన్నాడు. కుడివైపు ఉన్నవాడికి దేవుని భయం ఏర్పడింది వినటం. కాబట్టి అది విన్న దేవుని మాటలకు దేవుని ఎదుట భయభక్తులు కలిగి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. మరి ఎడమవైపు ఎందుకు అడగలేదు అంటే విన్నాడు కానీ నిజంగా ఆయన దేవుడని కానీ గ్రహించలేదు. నిజంగా ఆయన అలా మా కొరకే ఆయన శ్రమ పడుతున్నాడు, నా కొరకే చనిపోయాడనే స్పృహ వారిలో రాలేదు. కాబట్టి వాడు ఆయన వాక్యాన్ని మనసులోకి చేర్చుకున్నాడు. చెవులతో విన్నాడు కానీ వినడం లేదు. ఈనాడు చాలామంది దేవుని వాక్యం వింటారు కానీ మీరు చూడండి, ఎక్కడ సభలు పెట్టినా వందల మంది మా సైడ్ అయితే బ్రహ్మాండం వేస్తారు. కుర్చీలో కూర్చుంటారు, బెంచ్ మీద కూర్చుంటారు, అఫీషియల్గా ఏసీ వేసే చర్చలు కూడా ఉంటాయి. వింటారు, చక్కగా వింటారు. ఆదివారం వెళ్ళిపోతారు. తాగేవాడు తాగుతారు, తిరిగేవాడు తిరుగుతారు. అది ఆగదు, ఇది ఆగదు, అది ఆగదు, ఇది ఆగదు. నేను ఒక మాట బైబిల్లో చదువుతాను. ఈరోజు అసలు ఆమె గురించి చెప్పాలనుకున్నాను కానీ ఇంకో దేవుడు మనసు ఇటు వచ్చింది. వెళ్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక సహోదరిని గురించి, ఒక స్త్రీని గురించి పరిశుద్ధాత్ముడు ప్రస్తావించాడు. పౌలు దగ్గరకు ఆమె రాబడింది. ఆమెను గురించి మనం చదువుకుంటాం. 24వ అధ్యాయం 24వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలువనంపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఎవరేమంటే ద్రుసిల్లా అనేటువంటి ఈమె పౌలు అగ్రిప్ప అంటారు చూడండి. హేరోదు అగ్రిప్ప ఓకే, హేరోదు చక్రవర్తి యొక్క కుమార్తె అన్నమాట. సరే, ఈమె యవనురాలు, బాగా అందము కలిగినటువంటి ఆమె తన జీవితాన్ని పూర్తిగా లోకంలో ముంచివేసింది. పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని? 25వ వచనం. అతడు అంటే పౌలు గారు నీతిని గురించి, ఆశానే గ్రహమును గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఏం చెప్పింది? ఏమంటే ఆయన బొమ్మను అంది. అంటే ఆయన ఏం చెప్పాడు? ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనది, ఇవ్వద్దు, నీ వాక్యం వద్దు, నువ్వొద్దు, వెళ్ళిపో, పంపించేసి. ద్రుసిల్లాని గురించి చాలా స్టోరీ ఉంది. ఆమె చరిత్ర చాలా ఉంది, చెప్పడానికి నాకు వీలేదు. కానీ ఆమె అందమైనది తన జీవితాన్ని లగ్జరీ జీవితానికి, సుఖవిలాస జీవితానికి ఉపయోగించింది. కానీ తన తండ్రి ప్రసంగం చేస్తూ 12వ అధ్యాయంలో దేవదూత వంటి ప్రసంగం అనే జన్నను పొగిడితే దేవుడు ఆయనను మొక్కినప్పుడు ఏమైపోయాడు? కిందపడి చనిపోయాడు. కళ్ళారా తండ్రి చనిపోవడం చూసింది, అయినా మారల.
తన జీవితంలో తన భర్తను వివాహం ఆడి, ఒక రాజును వివాహం ఆడి విడాకులు తీసుకోకుండా విడిచిపెట్టి పాపం చేస్తూ బ్రతుకుతుంది. అయినా మరి చివరికి ఆమె వెస్యూవియస్ అనే ఒక పర్వతం మీదకి వెళ్ళి కొడుకుతో పాటు బ్రతుకుతూ ఉన్నప్పుడు అగ్నిపర్వతం పగిలి చనిపోయాడు. ఎంత బతికినా ఏదో ఒకరోజు చనిపోవాలి. ఎలా చనిపోతామో నాకు తెలియదు, ఏదో ఒకరోజు చనిపోవాలి. కానీ చనిపోయే ముందు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఈ త్రోవ ప్రక్కన ఉన్నవాడు వాక్యం విన్నాడు కానీ తన జీవితంలో మార్పు లేదు. దృశ్యంలో అంటే మంచుతో కప్పబడిన వనము అని అర్థం అంట. ఒక మంచి ప్రసంగికుడు అన్నాడు, దృశ్యంలో అనే జీవితపు వనం దేవుని వాక్యం అనే మంచుతో కప్పబడితే బాగుండేది అన్నాడు. దేవుని వాక్యం అనే మంచుతో మానవ జీవితాలు కప్పబడితే బాగుంటాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మంచును, వాక్యము వంటి మంచును అంగీకరించిన జీవితాలు మానవ జీవితాలు. కాబట్టే నష్టము జరుగుతుంది. పూర్తిగా నష్టపోయిన తర్వాత సామెతల గ్రంథంలో ఒకడు అన్నాడు, అయ్యో ఒడిలో ఒకడు నుప్పులు పోసుకుని అయ్యో అంటే ప్రయోజనం ఏం లేదు. కాబట్టి వాక్యం విన్నాడు కానీ ఈవిడు వాక్యం పట్ల గ్రహింపు లేనివాడుగా ఉన్నాడు. చాలామంది వాక్యం వింటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక పర్సెప్షన్లో వస్తారు, వాళ్ళు ఏదో ఒక బాధలో వస్తారు, ఏదో ఒక అవసరంలో వస్తారు. కానీ ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని దేవుని మాటకు లోబడు. దేవుడు విత్తనములు విత్తాడు. ఆ విత్తువాడు, ఆ విత్తినటువంటి వ్యవసాయదారుడు, నేను వ్యవసాయదారుడు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, మనము దేవుని వ్యవసాయం, ఆయనే మన వ్యవసాయదారు. ఆయన విత్తనం వేస్తున్నప్పుడు త్రోవ ప్రక్కన పడ్డాయి అంటే అర్థం ఏమిటంటే చాలామంది చర్చిలో వస్తారు కదండి. కొంతమంది ముందు కూర్చుంటారు, మనలాంటి ముందు కూర్చుంటారు, కొంతమంది చివరి కూర్చుంటారు. వాళ్ళకి ఎప్పుడు పెంచినవి ఖాళీగా ఉంటాయి, స్థానమంతా ఖాళీ ఉంటుంది, కానీ వాళ్ళు చివరే కూర్చుంటారు. ఎందుకు అంటే వాళ్ళ మనసు కొద్దిగట్టు కొద్దిగిట్టు. లోకంలో ఎప్పుడైనా మనసు ఉన్నప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయదు. సువార్త వినబడుతున్నప్పుడు ఎప్పుడైతే గ్రహించి అయ్యా నేను పాపిని ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చబడుతుంది. అది నిజం. ఎవడు విని గ్రహించడో, మార్పు చెందడో అతడు ఎటువంటి వాడు అంటే త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వాడు. విత్తనం పడింది, పడలేదు కాదు, వాక్యం విన్నాడు, వినలేదు కాదు, కానీ మార్పు లేకుండా బ్రతికాడు, త్రోవ ప్రక్కన ఉన్నాడు. రెండవ మాట చూద్దాం, చూడండి. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దుష్టుడు వచ్చి అన్నాడు, సాతాను వచ్చి వాని హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. ఆ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయి అన్నాడు కదా. పక్షులు అంటే ఎవరు? సాతానే. సాతాను వస్తాడు, ఎత్తుకొని పోతాడా? ఎత్తుకుపోతాడు. నమ్మక ముందు ఏం చేసినా కూడా పది సలాం అనేది మన జీవితంలో. కానీ నమ్మిన తర్వాత ఏమైనా చేద్దాం అంటే ఏదో ఒకటి ఆటంకం ఉంటుంది. ఎందుకంటే వాడు వస్తాడంట. రెండవ మాట చూద్దాం. రెండవ హృదయం ఎట్లాంటిది? 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. ఇది చాలా చిత్రమైన విషయం. చాలా సంతోషపడ. ఏమిటి? వాక్యం అంటే సంతోషం, వాక్యం అంటే పరిగెత్తుతుంటుంది. అసలు ఎట్లా ఉంటారంటే, అన్న ఈరోజు మీటింగ్ లేదా, ఈరోజు వాక్యం లేదా, ఈరోజు ప్రార్థన లేదని బోల్డ్ మంది ఉంటారు. మాకు ఉయ్యూరులో హిమాలయ గారని ఒక ఆయన చక్కెర ఫ్యాక్టరీ ఉన్నారు, మంచి ఫేమస్ ఉయ్యూరు. ఆయన ఒకరోజు ఆదివారం ఆరాధనకి గబ్బా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నాడు. పాపం అందరూ ఏమోనని భయపడుతున్నాడు. ఆయన ఒక సిస్టర్ ఆదివారం ఎదురొచ్చిందంట. ఏమిటమ్మా ఏడున్నావు, ఈ ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి కదా, నేనే లేట్ అయింది అనుకుంటాను. నేను అయ్యో నేను కొత్త సినిమా వచ్చిందని నేను చూద్దామని వెళ్తున్నాను అన్నట్టు. ఆరాధనకు వస్తేనేమో అన్నయ్య నువ్వు బలి చెప్పేవాడదట, కొత్త సినిమా వచ్చిందని వెళ్తున్నాడు. ఆయన అన్నాడు, ఆమెకి జబ్బు ఆకలి అన్నాడు. మామూలు ఆకలి కాదు, అది జబ్బు ఆకలి. వాళ్ళకి చెవులు అవసరమైనప్పుడేమో ఒక కథ కావాలి. మనుషులు కల్పించే కల్పనా కథలకు చెవులిచ్చే మనుషులు ఉన్నారు, కానీ దేవుని మాటకు లోబడే మనుషులు లేరు. ఇదిగో ఇతడు విన్నాడు, సంతోషముతో అంగీకరించాడట. కానీ ఏం జరిగింది? ఈ మనసు చాలా చిత్రమైన మనసు, ఈ నేల చిత్రమైన నేల. ఏమంటున్నాడు చూడండి. వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. చాలా మంది కూడా వాక్యం వినగానే కన్నీళ్లు గార్చేస్తారు, బలబల ఏడ్చేస్తారు. ఆ ప్రభువా నేను ఇప్పుడు నమ్ముకుంటాను, నీ బిడ్డగా బ్రతుకుతాను, ఖచ్చితంగా నీ కొరకే బ్రతుకుతాను అని అంటాడు. సంతోషంతో అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును కానీ వాక్యము నిమిత్తమైనను శ్రమైనను హింస అయినను కలుగగానే అభ్యంతరము యేసయ్యను నమ్ముకున్న దగ్గర నుంచి ప్రార్థన చేద్దామంటే అడ్డం,
బైబిల్ చదవడానికి అడ్డం. అసలు ఇంతకుముందు నమ్మకం ముందే బాగున్నా బ్రతుకు, నమ్మిన తర్వాత ఎందుకో నాకు అర్థం కావట్లేదు, నేను మాట్లాడినానని అపార్థం చేసుకుంటున్నారు, నేను ఏమైనా చేద్దామని అపార్థం చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన మానుకుంటే బెటర్ ఏమో అనుకునే రకం ఎవరు? రాతి నేలకు, ఈ శ్రమకు భయపడేవాడు, ఈ హింసకు భయపడేవాడు, రాతి నేలను పడినవాడు. కొంతమంది ఇలా చెప్పడం నాకు నిజం, వాస్తవం. ప్రభు అన్నాడు, ఎవడు ప్రజల ఎదుట నన్ను ఒప్పుకొను వారిని పరలోకములో నా తండ్రి ఎదుట ఒప్పుకొను. పాకెట్ బైబిల్స్ వచ్చాయి. ఏంటో పాకెట్ బైబిల్స్. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడేవారు, బైబిల్ పట్టుకోవడానికి బిడియపడేవారు, భయపడేవారు. వారిని ఏమన్నాడంటే ప్రభు వారు? పిరికి వారు అన్నాడు. ఏమన్నాడు? పిరికి. శ్రమ, బాధ, కష్టం ఉంటే పిరికితనం వస్తుంది. దాన్ని ఎదుర్కొనే మనసు ఉంటే పిరికితనం కాదు. ఆ లిస్టులో ఫస్ట్ ఉంది వాళ్ళే. ఎవరు? ప్రకటన గ్రంథం 20:8 ఏం చెప్పాడు? పిరికివారు, అవిశ్వాసులు అన్నాడు. సెకండ్ కేటగిరీ అవిశ్వాసం పెట్టాడు, ఫస్ట్ కేటగిరీ పెట్టింది పిరికివారిని. ఇది చాలా విచిత్రమైనది. వీని మనస్తత్వం ఎటువంటిదంటే చాలామంది సంతోషంతో ఉంటారు. నేను ఒక జ్ఞాపకం చేస్తాను మీకు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు భక్తుడు ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే చెప్పు అన్నారు. ఎందుకు? వారంతా ఏదో ఒక కొత్త సంగతి ఎప్పుడు వినే అలవాటు ఉందట వాళ్ళకి. కొత్తగా ఏదైనా చెప్తే విందాం అనుకుంటారట. అంతేగాని మన దగ్గర ఇది ఉంది, దీన్ని తీసేయాలి, ఇది మంచిది కాదు, మన జీవితం పాడైపోతుంది, ప్రక్కన పెడదాం అనేటువంటి ఆలోచన అయితే ఉంది. అంటే గ్రీసు దేశస్తులు అట్లాంటి వాడు. అందుకే అన్నాడు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు అన్నాడు. వాళ్ళకి ఏం కావాలి? ఎప్పుడైనా జ్ఞానంతో కూడినటువంటి మాటలు అంటే ఇష్టం. ఎందుకంటే మోస్ట్ ఫిలాసఫర్స్ అందరూ కూడా గ్రీస్ నుంచే వచ్చారు. ప్లేటో, రూసో, అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా గ్రీస్ నుంచే వచ్చారు. జ్ఞానం అంటే వాళ్ళకి ఇష్టమంట. వీడు ఎటువంటి వాడంటే వాక్యం విన్నప్పుడు చాలా సంతోషం. ఏసే ఎటువంటి వాడా, ఇటువంటి వాడా, అలాగైతే నేను కూడా అంటాడు. కానీ ఒక చిన్న రాయి తగిలితే, శ్రమ అనే రాయి, ఒక చిన్న రాయి, ఆటంకం అనే ఒక చిన్న రాయి తగిలితే ఏమైపోతాడట? అసలు అతను ఏమి లేదన్నాడు, వేరు లేదు. అంటే నిజమైన మారు మనసు లేదు, నిజమైన మారు మనసు వాళ్ళు లేదు. రెండవ కొరింథీ పత్రిక 7వ మాట చెప్పాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఆ మాట చెబుతారా? కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ మనము ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7వ ఆయన మారు మనసును కూర్చున్నటువంటి మాట ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మార్పు చెందాడు కదా, వాడిని మీరు ఎందుకు తోసివేస్తున్నారు? 9వ మీరు ఎందుకు తోసివేస్తున్నారు, చేర్చుకోండి, వాడు మారు మనసు పొందాడని చెప్తూ ఆయన రాసి, మీరు దుఃఖపడితిరి అని సంతోషించగలరు, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని సంతోషిస్తున్నారు. అర్థమైందా? అయ్యా విన్నారా? దుఃఖపడే వాళ్ళు ఉన్నారట, దుఃఖపడ్డారని సంతోషం కాదు, మార్చుకున్నారు, మీరు మారిపోయారు. ఒకప్పుడు తాగుబోతండి, ఇప్పుడు తాగట్లేదు, ఇప్పుడు తిరుగుబోతండి, ఇది తిరగటం లేదు, అంత మారిపోయాడండి అని అంటే పౌలుకు సంతోషం, దేవునికి కూడా సంతోషం. కింద వచ్చింది ఏమన్నాడు? ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండా దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించు. అంతే. ఒకసారి మారు మనసు పొందేటప్పుడు ఏడ్చి కన్నీరు గాచి పశ్చాత్తాపడి నువ్వు దేవుణ్ణి ఒప్పుకుంటే రెండోసారి కాదు, దుఃఖమే ఉండదు. నేను ఒక మాట అడుగుతాను. ఒకసారి ప్రార్థన చేశాడు, నెత్తి మీద ఈ భుజాన ఆ తిరుగులు ఉంది, ఆ తిరిగితే ఆ రాత్రి అంతా విసిరాడు, అర్థమైంది, శక్తి పోయింది, నీరసం వచ్చింది, ఇక బలం లేదు, ఇక తిప్పే ఓపిక లేదు. ఈ ఫిలిష్తీయుల చేతిలో చచ్చిపోవడం కంటే నా దేవుడి చేతిలో చచ్చిపోవడం మేలు. ఇక ప్రార్థన చేయడం మొదలు ఏమని? ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను బలపరచు. అయిపోయింది. ఎవరైతే నిజమైన మారు మనసుతో కూడిన ప్రార్థన చేస్తారో వారు దేవుని నమ్ముకునేవారు. నేను ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, యూదా ఏడవలేదా?
ఏడ్చాడు. ఎప్పుడు 30 వెండి నాణాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, మీ డబ్బులు మీరు తీసుకోండి, నా ప్రభువు నాకు ఇవ్వండి అని ఏడ్చాడు. పశ్చాత్తాపడ్డాడు. కానీ మారు మనసు పొందాడా? అంటే నేనేమంటానంటే, యేసు ప్రభువు నన్ను క్షమిస్తాడనే మనసు అసలు యోధాకు వచ్చిందా? నా దేవుడు ఎవరినైనా చేర్చుకుంటాడు, ఎవరినైనా కౌగిలించుకుంటాడు, ఎవరిని విడిచిపెట్టడు అనే మనసు ఉందా? తిన్నాడు, వెంట తిరిగాడు, ఆయనతో ఉన్నాడు, కానీ ఆయన మనసే తెలియదు. చాలాసార్లు మనం బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ప్రభు మనతో మాట్లాడుతుంటాడు, కానీ ఎప్పుడైనా ఇటువంటి మనసు ఉంటే చాలా ప్రమాదం. ఈ రెండవ మనసు వేరులేని మనసు, నిజమైన మారు మనసు లేని మనసు. చాలామంది అంతే. మన సంఘాల్లో ఒకప్పుడు జరుగుతున్న ప్రమాదం, సంఘ పెద్దలు జాగ్రత్తగా ఉన్నారు. ఎవరన్నా బాప్తీసం తీసుకుంటారు, రెడీగా ఉన్నారంటే అమ్మే ముందుకు అంకులు వచ్చారు, చాంబా అంకులు వచ్చారు, ఆరుగురు అంకులు వచ్చారు, పండు అంటారు. ఎవరైనా పెద్ద సేవకులు అయితే సార్లు ముందుకు వేశారు. నిజంగా ఈ అమ్మాయి మారు మనసు పొందకూడదు. వీళ్ళు నెట్టడం వలన సముద్రుడు మునిగొడుతుంది. పొందకుండా జరుగుతున్న ప్రమాదం అది. మనం ఎప్పుడు కూడా తీర్మాన విషయంలో, బాప్తీసం విషయంలో మనుషుల్ని ప్రెజర్ చేయకూడదు, ఒత్తిడి చేయకూడదు. ఆ మనిషిగా ప్రభు యొద్దకు రావాలని ప్రభు కోరిక. నేను ఇంకోటి గుర్తు చేస్తాను. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు అర్పించిన అర్పణ, వారి అర్పణను దేవుడు కోరుకున్నాడా, వారిని దేవుడు కోరుకున్నాడా? ఆ మాట అడిగితే బైబిల్ పత్రిక చదివేవాడికి అర్థం కాదు. ఏంటంటే అర్పణ ఏబేలు ఇష్టం లేదు కాబట్టి, ఇష్టం ఉంది కాబట్టి తీసుకున్నాడు, కయ్యూని ఇష్టం లేదు కాబట్టి తీసుకోలేదు, కాబట్టి అర్పణ దేవుడు కోరుకున్నాడు, వారు అర్పించలేదు అనుకున్నారు. కాదు, అసలు కయ్యూనే మంచివాడు. కయ్యూని అర్పణ ఎందుకు? అర్పణ చాలా ఎంచుకోడు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రాశాడు, హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. ఏది ఉన్నతమైనదో, ఏది గొప్పదో అది ఇచ్చాడు. కయ్యూను ఏది గొప్పదో, ఏది మంచిదో అది దేవునికి ఇవ్వలేదు. అంతేదా? అర్పణ కాదు, అర్పించేవాడు ముఖ్యం. అందుకే అన్నాడు, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానం. నీ అర్పణగా నువ్వు ముఖ్యం. కాబట్టి ఈ విత్తనములు తీసుకున్నటువంటి ఈ రెండవ నేల కూడా ఇది రాతి నేల, చాలా కఠినమైన నేల. ఏ నేల? చాలా కఠినమైనది. కొన్ని గుండెలు ఉంటాయి, బండలాంటి పగలవై ఎంత కొట్టినా కొట్టి చెప్పి ఒక సేవకుడు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నమ్ముకున్నాడు కొడుకు. దేవుని సంకల్పం ఇప్పుడు మనకు తెలియదు. ఈ నేల చాలా విచిత్రమైనది. రెండవ నేలను గురించి ఆ మాట మనం చూస్తాం. మూడో నేల చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నేను చాలా రిఫరెన్స్ చూపిస్తే మనకు సమయం చాలదని చూపించడం లేదు. మూడవ నేల ఏంటి? ఆ నేల వాక్యం నిమిత్తం శ్రమ కలిగితే, హింస కలిగితే అన్నాడు. ఈ రెండు రాళ్ళు కూర్చొని ఉండలేము. కాబట్టి వీటి విషయాన్ని జాగ్రత్త. ప్రభు ఏం చెప్పాడంటే, నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించిన, దూషించిన, ఏమన్నాడు? మీరు ఆనందించి సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. దేవుని నమ్మినోడు అయితే అలాగే సంతోషపడతాడు. బాధలైన కష్టాలు ఏడ్చిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. కష్టాలు వస్తే ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఇది మూడవది చెప్పాడు. మూడవ మాట ఏమని చెప్పాడు? ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోసం ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. అంటే ఫలం ఉండదు, చెట్టు ఉండదు. చిత్రంలో మూడో క్వాలిటీ. ముండ్ల పొదలలో ఉన్న విత్తనం అంట నేల మంచిదే, దాంట్లో ఉన్న సత్తువు మంచిదే, కానీ విత్తనం పైకి మొక్కలాగా పైకి వస్తే పైన ఏమన్నా ముళ్ళు. ఈ ముళ్ళు ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తున్నాయి. ఏమిటి ముళ్ళు ఆయన చెప్తున్నాడు? ఒకటి ఐహిక విచారం. ఏమిటి? ప్రభు అన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని విచారించు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, పోయవు, పొట్లలో కూర్చుకున్నవి, మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు పిచ్చుకల కంటే, పక్షుల కంటే శ్రేష్టమైన వారు కారా అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పోషించేవాడని మనం నమ్మకంగా ఉన్నాం. ఈ ఐహిక విచారాలు పూర్తిగా నింపుకొని, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా భార్య ఏంటి, నాకు ఇల్లు ఏంటి, నా దగ్గర ఏం లేదేంటి, ఇవన్నీ ఎందుకు? వీటి కోసమే వస్తున్నారు. అసలు ఈ మధ్య బోధ కూడా వీటి కోసమే జరుగుతుంది. బలిదారులు ఇది నేను వెళ్ళలేకపోతున్నాను యూట్యూబ్ ఆన్లైన్లో.
ఆయన చెప్పడం కూడా అదే, మా చర్చికి రండి మీకు ఉద్యోగం, మా చర్చికి రండి మీకు వ్యాపారం బాగుంటుంది, గేదెలు గట్టిగా పాలు ఇస్తాయి, పంట బాగా పండుతాయి అని చెప్తున్నాను. ఇట్ ఈస్ ప్రాస్పరిటీ గాస్పుల్ అంటారు, ఆశీర్వాద సువార్త. ఇక అంతే, దాంట్లో ఏమైనా ఉందా? ఏం లేదు. నాకు తెలిసి ఒక చర్చి ఉంది మా ఇంటి దగ్గర, మా ఊరు బయట ఉంటుంది. ఆ చర్చికి అన్ని దెయ్యాలు పెట్టినట్టు వస్తారు. మరి మంచుడు రాదు ఏమన్నా అక్కడ ఆయనంతా దెయ్యాలే వదిలిస్తారంట, బ్యానర్ పెట్టుకున్నాడు. దేవుని వాక్యం అటువంటిదా? కాదు. ఎందుకంటే మనిషి విచారాలతో నింపబడినప్పుడే ప్రార్థనకు వస్తున్నాడు. వచ్చిన వాడు మనసు మార్చుకుంటే మారు మనసు పొందుతాడు. లేదు ఇది తీరిన తర్వాత మర్చిపోయాడు అనుకోండి, మళ్ళీ విచారంతోనే ఉంటాడు. దేవుని మాటలు విన్నా కూడా అతని మనసులో ఏముంది? విచారం ఉంది. ఎందుకంటే దేవుడు శక్తివంతుడని నమ్మలేదు కదా, దేవుడు మహిమ గలవాడని నమ్మలేదు కదా. కాబట్టి అతని మనసులో విచారం ఎవరు తీసివేయలేరు. మొదటిది. రెండవది ఇంకోటి ఏంటి? ధనమోసం. మోస్ట్ డేంజరస్. మనీ ఈజ్ మోస్ట్ డేంజరస్. మ్యాన్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ మనీ. ధనము ఎంత మోసమైందంటే అన్నం చూసినా కూడా కనికరం రాదు, అక్కను చూసినా కూడా కనికరం రాదు, తమ్ముడు చూసినా కనికరం రాదు, ఈ మధ్య తల్లిదండ్రులు చూసినా కూడా కనికరం రావట్లేదు. ఏమని? అంత ఆస్తి మా పేరు మీద రాసిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడుతున్నాడు చూడు. ఏమంటారు? ఇది ధనమోసం. ధనమోసం. దీని ధనంలో అనురాగం లేదు, ధనం వల్ల ఆప్యాయత లేదు, దానివల్ల వచ్చేది ఏమీ లేదు. దేవుని వాక్యం వల్ల కలిగేటువంటి దేవుని అనురాగం లేకపోవడం వలన, దేవుని వాక్యం యొక్క ఫలము మనసులో లేకపోవడం వలన ఈ ధనం అనేది మనసులో వచ్చేది. ఒకటి ఐక్య విచారం. ఇది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పని. ఐక్య విచారం. నాకు అది లేదు ఇది లేదు. రిచ్ పీపుల్ చేసే పని ఏంటి తెలిసిన? ధనము మోసం. డబ్బు వల్ల మోసం వస్తుంది. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, కొందరు సొమ్మును ఆశించి, ధనమును ఆశించి వాడబ్రద్దలైనటువంటి విశ్వాసము వారు కలిగి ఉన్నారు. సరుకులు బాగా నిండిన స్టీమర్ ఉందనుకోండి, పెద్దవాడ సముద్రంలో, మహాసముద్రంలో, పసిఫిక్ మహాసముద్రమో హిందూ మహాసముద్రంలో పగిలిపోయింది అనుకోండి, ఏమొస్తుంది బయటికి? ఏమొస్తుంది? పెట్టిన వస్తువులు వస్తాయా? వాడ చెక్క వచ్చిద్దా? పూసిన కీలు వస్తుందా? ఏమి రాదు, మొత్తం పోతుంది. ధనాన్ని నమ్ముకున్నవాడు అలాగే. ఎన్ని ఎంబ్రాని వారు చెడిపోయిన మనసు కలిగి ఉన్నారు. ధనాన్ని నమ్ముకున్నటువంటి మనసు అంతే. ఒకడు వచ్చాడు అపోస్తలుల దగ్గరికి, ఏమన్నాడు? ఇంత మూట తెచ్చి మీరేదో అద్భుతాలు చేస్తున్నారు కదా, ఇది తీసుకొని నాకు అది అన్నాడు. ఏంటది? అది మన బంగారమా వెండి ఈటని? ఏంటది? స్వస్థత వారు, అద్భుతాలు చేసేవారు ఈమెనండి. అంటే ఏమనుకుంటున్నాడు? సొమ్ముతో దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యాలను కొనాలనుకుంటున్నాడు. కొంతమంది అలానే ఉన్నారు. ఇతడు ముళ్ళ పొదలో పడ్డాడు. ఇతనికి ఐక్య విచారం ఉన్నాయి, ధనమోసం ఉన్నది. మరొక మాట అక్కడ అన్నాడు, ధనమోసం ఉన్నది. ముళ్ళ పొదల్లో పడిన వాని యొక్క విత్తనము దేవుని వాక్యము అణిచివేయబడుతుంది. కారణం ఏమిటంటే విచారము, ధనమోసం. ఇవి రెండు ఉన్నాయి. వానికేమో 2 రాళ్ళు ఉన్నాయి. ఏ 2 రాళ్ళు? శ్రమ, హింస. వీనికేమో 2 ముళ్ళు ఉన్నాయి. ఈ ముళ్ళు ఏంటి? ధనమోసం, ఐక్య విచారం. ఏదైనా ప్రమాదం. అదేమో అసలు ప్రాణమే లేకుండా చేస్తుంది. ఇది ప్రాణం ఉన్నా సచ్చినట్టే లేక, ఎదగదు, ఫలం రాదు. అప్పుడప్పుడు అంటారు చూడండి, మనసులో కూడా కాళ్ళు చేతులు పడిపోతుంటారు. ఎందుకు రాని పడినా బతికినా ఒకటే చచ్చినా ఒకటే అంటారు కదా. యేసు ప్రభువుని నమ్ముకోకుండా వాక్యం విని అర్థమై తెలిసి కూడా లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేక, దాన్ని హత్తుకోలేక, ఇటు దేవుని దగ్గరికి రాలేక కొట్టుమిట్లాడుతూ ఉంటారు చూడండి. అట్లాంటి వాడు ముళ్ళ పొదలో పడినవాడు. జీవితంలో ఏ ఫలం లేకుండా అలాగే మిగిలిపోతాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఉండి ఉపయోగం ఎందుకు అని ఒక చెట్టుని ఏం చేశాడు? శపించాడు. కానీ మనల్ని మాత్రం దేవుడు అలా చేయడం లేదు. అయ్యా, ఇదే లోకాసు వార్త మనం చూస్తాం. ఈ సువార్తలోనే మనం ఒక మాట చూస్తాం. లోకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం విషయం ఏమనంటే, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండదు, కైట్ లేదు, తీసేద్దాం కదా, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఓనర్ గారు. ఈ తోటమాలి అంటాడు, అయ్యా మంచోడయ్యా, అని కాయలు లేవు, ఈ సంవత్సరంలో ఉంటే కాస్త ఏమో చూస్తానయ్యా. వీడు అశోక్ అనేవాడు మంచోడేలయ్యా, నెక్స్ట్ ఇయర్ అని అమ్మ చేస్తాడేమో చూద్దామయ్యా.
మన మీద కనికరం దేవునికి ఎంత ఉందో తెలుసా? మనలో ఏ మంచి లేకపోయినప్పుడు కూడా మనం ఏదైనా దేవుని కోసం చేస్తానే ఉన్న ఆయనకి ప్రేమ ఎందుకో తెలియదు. ఆ నమ్మకం ఆయనకి ఎలా కలిగిందో తెలియదు. అందుకని ఆయన మన యందు విశ్వాసం ఉంచి మనకు తన విత్తనాన్ని, తన వాక్యాన్ని విత్తేటప్పుడు ఆ వాక్య విత్తనం మన లోపలికి అంతరాళాల్లో పోయి అనుభవించి ఆనందించే భాగ్యాన్ని మనకు ఉన్నాయి. ఆ తోట వాళ్ళు అడిగేటువంటి ప్రతి మాట ప్రతిసారి నేను చాలాసార్లు చెప్పాను, ఈ 1 సంవత్సరమైనా ఉండనియమని ప్రభు అడుగుతూ ఉంటే మనము మన జీవితంలో దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఫలించేటట్లుగా బ్రతుకుతున్నామా? మన మనస్సు ఎలా ఉంది? వాక్యం ఎదుగుతుందా? లేకపోతే లోకములో ఉన్నటువంటి విచారం, లోకములో ఉన్నటువంటి ధనాన్ని గురించిన ఆలోచన, అపేక్షతో మన మనసు నింపబడింది, అణిగిపోతుందా? అభివృద్ధి చెందకుండా, ఆత్మీయంగా ఆశీర్వదింపబడకుండా మనం అయిపోతున్నామా? ఆలోచించేద్దాం. ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను, సమయమైంది. ముళ్ళ పొదలు విత్తబడిన వాడు వాక్యం వినవాడు కానీ ఐక్య విచారం ధనమోసం ఆ వాక్యం అణిచిపోయిన కనుక వాడు నిష్ఫలముడు అని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ చాలా గట్టిగా దాని గురించి ఆయన ప్రస్తావించారు. 6వ వచనంలో 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఎందుకు మూలం? సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములు తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు. ఒక కుటుంబంలో ఒక తండ్రి తన బిడ్డల కళ్ళు పొడవడం, ఒక కుటుంబంలో ఒక అన్న ఒక తమ్ముడు కళ్ళు పడవడం, ఒక తమ్ముడు ఒక అన్న కళ్ళు పడవడం. అయ్యో నేను బాగా ప్రేమిస్తానండి అని చెప్తాం మనం. కానీ ఏదైనా తమ్ముడు కొరకు ఇవ్వాలంటే, తమ్ముడు కొరకు అన్న కొరకు చేయాలంటే మనం ఎంతగా ప్రభు అప్పగించుకున్నట్టుగా మనం అప్పగించుకుంటున్నాము ఆలోచించాలి. అందుకే కొందరు ధనమును ఆశించి తమను తామే పాడు చేసుకున్నారు అని చెప్తున్నారు. మరొక మాట చెప్పాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో ఏమి తీసుకొని పోలేదు. కాబట్టి ధనం మీద మనసు ఉంచుకోవాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పి ధనమునకు దూరంగా పారిపోవాలి, విగ్రహారాధనకు దూరంగా పారిపోమని ప్రభు ధనానికి దూరంగా పారిపోమని చెప్పాడు. కాబట్టి ధనమోసం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి చాలామంది కూడా లోకంలో, అందుకే ప్రభు వారు అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించుదురు కానీ కొందరే ప్రవేశిస్తారని ఎందుకు చెప్పాడంటే ఇటువంటి వారు ఉన్నారు. ఆఖరి నేల గురించి చెప్పాడు, అది చాలా మంచి నేల. ఏ నేల? మంచి నేల. ఆ పేరు చూడండి, దాని పేరు ఏంటంట? మంచి నేల. మంచి నేలను పడిన విత్తనం దేవుని వాక్యం వృద్ధి చెంది మంచి మనసు గలవాడు స్వీకరించాడు. కానీ ఆ నేలలో కూడా కొన్ని కేటగిరీస్ చెప్పాడు ఆయన. ఏముని? ఆ మాట చదివి ప్రార్థన చేయాలి. చూతారా? మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం గ్రహించువాడు అటివాడు సఫలమవుతాడు. ఓకే, ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించు. అవును, చూసారా? ఎప్పుడు కూడా మన కంపారిజన్ ఉండకూడదు. అసలు మన కంపారిజన్ లేకపోతే అసలు మన సమస్యలు, మనకు అసలు ఇబ్బందులు లేవు. 100% ఫలించేవాడు ఉంటాడు, 60% ఫలించేవాడు, 30% ఫలించేవాడు. వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి వరాలు ఇస్తాడు, కృపావరాలు ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అది ఆయన చిత్తం, ఆయన అనుగ్రహం. అది ఎవరి చేతులు లేదు. వాడు అనుకుంటే రాలేదు, నేను అనుకుంటే రాదు, మనం అనుకుంటే రాదు. ఆయన దేవుడే అనుగ్రహిస్తాడు. సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. నేను నాటిదిని, అపోలో నీరు పోసాను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. సమస్త మనుషులకు సామర్థ్యం అనుగ్రహించేవాడు దేవుడే అన్నాడు. కాబట్టి మనకు సామర్థ్యం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని విన్నాం, గ్రహించాం. అయితే ఫలించడానికి ప్రభువుకు అప్పగించు. విత్తన ప్రభువుకు మనం అప్పగించుకుంటే ప్రభు మనం సహాయం చేస్తాం. సంఘ ప్రారంభంలో కూడా జనసమూహాలు తండోపతండాలుగా ప్రభుత్వకు వచ్చారు. కొందరు రొట్టెల కొరకు వచ్చారు, కొందరు ఆయన పక్కన అద్భుతాలు చూడడానికి వచ్చారు, కొందరు తమ అనారోగ్యాలు బాగు చేసుకోవడానికి వచ్చారు, కొందరు ఆయన వెంట నడద్దామని వచ్చారు. ఆయన చూడగానే పరిగెత్తుకుని వచ్చారు. బైబిల్లో రాయబడి ఉంది, సొంకపు కుతదాడు మత్తయి కూర్చున్నాడట, నన్ను వెంబడించము అన్నాడట. యేసయ్య అనగానే ఏం చేశాడు? లేచి వెనకమాల పడి కూర్చాడట.
ఓసారి మా అత్తయ్య కూర్చుంటే ఒక ఆయన అడిగాడు, మా అత్తయ్య ఏసీ నేను రమ్మానంగానే ఎక్కడొచ్చావు అని అడిగాడు. అంటే అన్నాడంట, ఏమో ఆయన ముఖం చూశాను, ఆయన ఎక్కడికి వెళ్ళాలనిపించింది, వచ్చాను అంతే. ఆయన ముఖం చూస్తే నేను రావాలనిపించింది, ఆయనతో ఉండాలనిపిస్తుంది, నాకంతా నా భార్య పిల్లలు నా కుటుంబం అంతా మర్చిపోవాలనిపించింది, ఆయనతో నేను బతుకుదామనిపించింది, అందుకే వచ్చేసాను అన్నాడు. యేసుప్రభువుని చూస్తే కళ్ళారా అంతే, ఎవరిని మనం చూడలేదు. ఆయన చూసిన వాడు ఆయన విడిచిపెట్టి ఉండలేడు, ఆయనతో బ్రతికిన వాడు ఆయన లేకుండా బ్రతకలేడు. ప్రభువు ఈ మాటలు మన కొరకు దీవించినగా ప్రార్థించారు. ప్రేమగల మా ప్రభువా, మా తండ్రి, అయ్యా మీరు మమ్మల్ని పరిశీలిస్తున్నారు, ఎటువంటి మనస్సు మాది అయ్యా. అయ్యా అయ్యా మేము వ్యర్థులమైపోకుండా కాపాడమని వేడుకొంచు. మీ వాక్యం విని కూడా మిమ్మల్ని చూస్తూ, మీ ముఖమును చూస్తూ, మీ దర్శనాన్ని కలిగి వెళ్ళలేని జీవితము క్షమించండి. మీ వల్లే బ్రతకడానికి, ఫలించి అభివృద్ధి చెందడానికి మాకు నేర్పించాలి అయ్యా. మీ వంటి మనసు మాకు దయచేయండి, క్రీస్తు యేసు కలిగిన మనసు మాకు దయచేయండి. ఆయన వలె ఎదగడానికి, మా ప్రభువా మీ వలె ఎదిగి ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. మీ కృప చూపించి మనం ప్రార్థిస్తాం. మా సమస్తమును మీకు అప్పగించుకుంటున్నాగా దీవించిన మీ మాటలు మా అందరిలో పనిచేయడానికి సహాయం చేయండి. క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదరు చిన్న ప్రార్థన చేస్తే పలహారం పంచుతారు. సత్యమని గారు సిస్టమ్ బాగుంది, మీకోసం ప్రిపేర్ చేశాను.